హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను దివాళీ అప్పుడు ఒక వ్లాగ్ పోస్ట్ చేశాను కదా! సో, అందులో బెల్లం గారెలు అండ్ మజ్జిగ గారెలు అని చూపిస్తే కొంతమంది రెసిపీస్ షేర్ చేయమని కామెంట్స్ చేశారనమాట. సో, ఆ రోజు ఇంకా అమ్మతో రెసిపీ చేయించుకున్నాను ఆ రోజు వ్లాగ్ షూట్ చేద్దామని చెప్పేసి. యాక్చువల్‌గా వ్లాగ్ లాగా ఏమీ షూట్ చేయలేదు. ఆ రెసిపీస్ ఒకటే షూట్ చేశా అనమాట. సో, ఫస్ట్ బెల్లం గారెలకేంటంటే ఒక గ్లాస్ మినపప్పు తీసుకుంటే ఒక గ్లాస్ బెల్లం తీసుకోవాలనమాట. 1:1 రేషియోలో తీసుకోవాలి. సో, పప్పు మాత్రము నార్మల్‌గా గారెలకి ఎలా రుబ్బుకుంటామో సేమ్ అలానే రుబ్బుకోవాలి. స్పెషల్‌గా ఏమి సెపరేట్‌గా ఏమి రుబ్బుకోనవసరం లేదు. బట్ పాకం మాత్రము కొంచెం తీగ పాకం రావాలంట. గట్టిగా రాకూడదు. కొంచెం పల్చగా ఉండాలి. ఆర్ జస్ట్ సింపుల్‌గా ఇలా కొంచెం తీగ పాకం అంటారు కదా! సో, అలా వస్తే సరిపోతదంట. సో, ఇంక నార్మల్‌గా గారెలు ఎలా యేసుకుంటామో అలానే దీనికి స్పెషల్‌గా సెపరేట్‌గా ఏమి చేయనవసరం లేదంట. జస్ట్ పాకం ఒక్కటే, బెల్లం పాకం ఒక్కటే చూసుకుంటే సరిపోతదంట. ఎందుకంటే గట్టిగా పాకం అయిపోతే చల్లారిన తర్వాత అంతా గట్టిగా అయిపోతాయంట గారెలు. పీల్చుకోవు. సో, ఇంకా నార్మల్‌గా గారెలేసుకున్న తర్వాత సో, వాటిని డైరెక్ట్‌గా తీసుకొని పాకంలో వేసుకోవడమే. పాకం మాత్రం ఫిల్టర్ చేసుకోండి కాసిన తర్వాత. ఎందుకంటే బెల్లంలో కొన్ని డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా! సో, అవి పీల్చుకునే వరకు ఇంకా ఇలా బెల్లం పాకంలో పెట్టేసుకోవడమే. అంతే జస్ట్ నార్మల్ గారెలు చేసుకున్నట్టే జస్ట్ ఎక్స్‌ట్రాగా బెల్లం పాకంలో వేసుకుంటామనమాట అంతే. సో, ఇవి మాత్రం మేము కంపల్సరీ దివాళీకి చేసుకుంటాము. అండ్ ఇంకా మజ్జిగ గారెలకెలా అంటే, సో, మజ్జిగ గారెలకు కూడా సేమ్ అవే గారెలు, సేమ్ గారెలేసుకోవడం కూడా సేమ్ రెసిపీ అంతే. బట్ వీటికేంటంటే, మనము దహి వడ కాబట్టి దాంట్లోకి కొంచెం ఒక పేస్ట్ రెడీ చేసుకుంటాము. దాంట్లో ఫస్ట్ ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా అల్లము, మెంతులు కూడా వేసుకోవాలి. సో, అవన్నీ వేసుకొని మంచిగా రోస్ట్ అయిన తర్వాత సాల్ట్ వేసుకొని ఇంకలా పేస్ట్ చేసుకోవాలనమాట. పేస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని డైరెక్ట్‌గా పెరుగులో కలుపుకోవాలి. సో, పెరుగేంటంటే మనం స్మూత్‌గా చేసుకోవాలనమాట పెరుగు. మరి గట్టిగా ఉండకూడదు, అలానే పల్చగా ఉండకూడదు. సో, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. సో, అలా కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నార్మల్‌గా గారెలు వేసేసుకొని ఫస్ట్ కొంచెం పల్చని వాటర్‌లో గారెలు వేసుకోవాలనమాట. సో, అదే పెరుగుని కొంచెం ఎక్కువ వాటర్‌లో పల్చగా చేసుకొని ఆ గారెలు అందులో యేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పీల్చుకుంటాయి కదా! సో, అప్పుడు అవి తీసుకెళ్ళి ఇలా చేసుకున్న దహి వడ పెరుగు చేసుకున్నాం కదా! సో, దాంట్లో వేసుకోవాలనమాట. సో దట్ ఏంటంటే కొంచెం కొంచెము మెత్తగా అయిన తర్వాత గారెలు అందులో వేస్తే మంచిగా పీల్చుకుంటాయంట. సో, మొత్తం అంతా పీల్చుకున్న తర్వాత చూసారా కర్డ్ అంతా ఇలా దగ్గరైపోతది. అందుకని మరీ గట్టిగా చేసుకోకూడదు పెరుగు. కొంచెం పలచగానే ఉంచుకోవాలనమాట. సో, ఇవి 2 రెసిపీస్ మాత్రం మేము ఇంట్లో ఎప్పుడు చేసుకుంటాము. అండ్ దివాళీకి మాత్రం కంపల్సరీ రెసిపీస్ అనమాట. నేను ఆ రెసిపీ అంతా నేను డిస్క్రిప్షన్‌లో పోస్ట్ చేస్తాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే చూడండి. ఎందుకంటే నేనైతే ఎప్పుడు చేయని వాటిని అమ్మ వచ్చినప్పుడే చేసుకుంటాము. అండ్ నాకు ఆ రెసిపీ కూడా అమ్మ చెప్తుంటే నేను మీకు చెప్తున్నానిక్కడ. మేము అలా షూట్ చేసుకొని వచ్చేసరికి వియాన్ మాత్రం ఇల్లంతా ఇలా గందరగోళం చేసేసాడు. మొత్తము బొమ్మలన్నీ పడేసాడనమాట. ఇంక అమ్మని ఎందుకు వదిలేసేయి అలా వద్దు. రేపొద్దున్న మెయిడొచ్చిన తర్వాత నేను క్లీన్ చేపిస్తాలే అంటే, రోజు ఇంతే వాడన్ని బొమ్మలు పడేస్తాడు. మా అమ్మ సర్దుతూ ఉంటుందనమాట. నేనైతే ఇంక మెయిడొచ్చిన తర్వాతే అన్నీ సర్దడము. నేనసలు ఇంకా టైం పెట్టననమాట వీటి మీద మళ్ళీ. ఎందుకంటే సర్దినా మళ్ళీ వియాన్ అలానే పడేస్తూ ఉంటాడు. సో, రోజుకి ఒకసారి మెయిడొచ్చిన తర్వాత సర్దేస్తదనమాట మొత్తం అన్నీ ఒకసారి. సో, ఇంక అమ్మ ఇలా అన్నీ సర్దుతూ వాడికి కావాల్సిన కార్లన్నీ తీసి మళ్ళీ ప్లాట్‌ఫామ్ మీద సర్దుతుంది. వాడు మళ్ళీ వచ్చి ఆడుకుంటాడని చెప్పేసి. సో, రెసిపీ షేర్ చేయమని కామెంట్స్ వచ్చాయని చెప్పేసి ఇంకా ఆ రోజు అమ్మని చేయమన్నాననమాట. సో, ఎవరికన్నా కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నేను రెసిపీ మెన్షన్ చేస్తాను చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్.